సిటీ న్యూస్కు స్వాగతం. సంక్షేమ పథకాల సారథి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని యాంకర్ శ్యామల విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల సారథి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని యాంకర్ శ్యామల విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ల విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పేర్నికిట్టుతో పాటు యాంకర్ శ్యామల పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నికలలో గెలిపించాలన్నారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు వంటి అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికలలో విజయం చేకూర్చాలన్నారు. కానీ భయపడకుండా అని అన్నారు. అసలు మనం ఎందుకు భయపడాలి అని నేను అడుగుతున్నా. మనం ఎందుకు భయపడాలి? మన వెనకాల ఎవరున్నారు? మన వెనకాల. మరి ఇంకెందుకు మనం భయపడ్డాం? ఇంకెందుకు మనం ఆలోచించడం? ఇంకెందుకు మనం వెనకడుగు వేయడం? కళ్ళు పోసుకుని ఫ్యాన్కి గుద్దడే అంతే. అవునా కాదా? భయపెట్టేవాళ్ళు, మభ్య పెట్టాలని చూసేవాళ్ళు, అబద్ధపు ప్రచారాలు చేసేవాళ్ళు, మన ఆలోచన మార్చాలని ప్రయత్నించేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. కానీ ఆలోచించి అసలు ఆలోచించక్కర్ లేకుండా కళ్ళు మూసుకుని ఓటు మనం వేయాల్సింది మాత్రం ఒక్క జగనన్నకే. అవునా కాదా? ఎందుకంటే ఇవాళ కిట్టు గారు లాంటి వాళ్ళ నాయకుల్ని ఆయన మచిలీపట్నంలో ఇక్కడ నించోబెట్టడం అంటే నానిగారు ఉన్నారు. నానిగారు చేయాల్సిన అభివృద్ధి అంతా చేశారు మచిలీపట్నంలో. ఇవాళ చూసుకుంటే పోర్ట్ నానిగారి ఆధ్వర్యంలోనే అది పూనుకుంది. అవునా కాదా? ఎన్ని దశాబ్దాల నుంచి మీరు అందరూ కలలు కంటున్నటువంటి పోర్ట్ అది ఇప్పుడు సంతరించుకుంటోంది నానిగారి ఆధ్వర్యంలో. అలాగే మెడికల్ కాలేజ్, ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి కారణం కూడా నానిగారికి వచ్చినటువంటి ఆలోచన జగన్ గారి చెవిలో వేయగానే విత్ ఇన్ నో టైం అంటే 5 నెలల్లో దానికి శంకుస్థాపన జరగడం, పనులు మొదలైపోవడము, అది పర్మిషన్లు వచ్చేయడము, పిల్లలు వెళ్లి చదువుకోవడం, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అప్పుడే. అవునా కాదా? సో మరి ఇదంతా కారణం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నాగాయలంకలోని పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నాగాయలంక మండలంలో పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. అవనిగడ్డలో ఇప్పటివరకు ప్రజాప్రతినిధులుగా ఎవరిపైనా కూడా అవినీతి మచ్చ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీలకు నిలబడ్డారని, అటువంటి నియోజకవర్గంలో మొదటిసారి అవినీతి, అక్రమాలు చేసిన ఎమ్మెల్యే ఒక్క సింహాద్రి రమేష్ బాబు మాత్రమేనని మాజీ ఉపసభాపతి, ఎన్డీఏ కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సహజ వనరులైన ఇసుక, మట్టి దోపిడీ చేసి అక్రమంగా కోట్ల రూపాయలు గడించాడని అన్నారు. చివరికి సముద్రం పక్కన ఉండే నల్ల ఇసుకను కూడా అమ్ముకున్న ఘనత సింహాద్రి రమేష్ బాబుదేనని అన్నారు. ఇటువంటి అవినీతి పరుడిని మనం ప్రోత్సహిద్దామా అని ప్రజలను ప్రశ్నించారు. నియోజకవర్గానికి ఉన్న గొప్ప పేరును అప్రతిష్ట పాలు చేసిన ఘనత సింహాద్రి రమేష్ బాబుకు దక్కిందని బుద్ధప్రసాద్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో కేసులు ఛేదించిన పోలీసులు అవనిగడ్డ నియోజకవర్గంలో 4 ఏళ్ల క్రితం హత్యగావించబడిన డాక్టర్ శ్రీహర్రావు కేసును ఇప్పటి వరకు ఎందుకు ఛేదింపలేకపోయారని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపకుండా పూర్తిగా వెనక్కు నెట్టేశారని బుద్ధప్రసాద్ విమర్శించారు. ముస్లిం మైనారిటీలంతా వైసీపీకి మద్దతు ఇస్తున్నారన్న ప్రకటనను టీడీపీ ముస్లిం విభాగం ఖండించింది. మచిలీపట్నంలో ముస్లింలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలైనా జామియా మసీద్ కమిటీ తీసుకుంటుందని వారన్నారు. నగరంలోని మసీదులు, ఆస్థానాలు, జెండాలు అన్ని జామియా మసీద్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని వారు వివరించారు. ముస్లింలకు మేలు చేకూర్చిన చంద్రబాబు నాయుడికి తామంతా మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంజాద్ బాషా, మౌలాలి, బాషా, ఖాజా, అజీం తదితరులు పాల్గొన్నారు. ముద్దుపెట్టగా దివ్యశమంగా మార్చిన మండల గారి కుటుంబం సాధ్యం కాని హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని, సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని, సాధ్యమయ్యే హామీలే ఇస్తారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైసీపీ గెలిపే లక్ష్యంగా 5వ డివిజన్లో వేముల వనబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని వారు తెలిపారు. మరలా వైసీపీ విజయఢంకా మోగిస్తుందని వారు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్లను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. 5వ వార్డు వాటర్ మహాశీలకి ప్రజలకి విజ్ఞప్తి, మన వార్డు తరపున 1,80,00,000 ఇచ్చాడు పేర్నికిట్టు గారికి.
అభివృద్ధి పనులు కోడ్ వచ్చినా 4 కోట్ల రూపాయలు పెట్టి 4 రోడ్లు వేసాం. సచివాలయం ముందు రోడ్డు, వెనక రోడ్డు, ఎదర రోడ్డు, కొత్తపేట రోడ్డు, మన పాలశెట్టి దగ్గర రోడ్డు. అందరూ స్పందన గడప గడప తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. 5వ వార్డులో ప్రజలందరినీ 13వ తారీఖు ఈ రాబోయే ఎలక్షన్కి 13వ తారీఖున పేరుని కిట్టు గారికి ఒకటి, ఎంపీ గారికి ఒకటి, సింహాద్రి రమేష్ గారికి ఒకటి, చంద్రశేఖర్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకి మేనిఫెస్టోని తీసుకుని జగన్ ఏమేమైతే అభివృద్ధి చేశారో వాటి గురించి వివరిస్తూ కిట్టుబాబు గారికి మూడో నెంబర్ మీద నమూనా బ్యాలెట్ నమూనా ఇచ్చి ఓటేయమంటాం. అలాగే సింహాద్రి చంద్రశేఖర్ గారికి ఎంపీ బ్యాలెట్ నమూనా ఇచ్చి దాని మీద ఓటేయమంటాం. తర్వాత మిస్సుడు కాలు ఇవ్వటం, ఇవన్నీ చేయటం భాగంలో గడప గడపకి వెళ్తూ చాలా జగన్ వస్తేనే ఇంటింటికి పథకాలు అనేవి ఇప్పుడైతే ఎలా అందించామో అలాగే అందించగలగాలని చెప్తూ వనబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్తూ విశేషమైన స్పందన. ఎవరికాళ్ళే ఇది రకరకాలైన పార్టీలు చెప్పనవన్నీ చెప్తున్నవి, జరగనవన్నీ చెప్తున్నవి, కానీ జగన్ గారు జరిగాయే చెప్తున్నారు. కూటమి ఓటర్లకు మాయమాటలు, అమలు కాని హామీలు గుప్పిస్తూ నమ్మించే కుట్ర పన్నుతోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. కూటమి ఓటర్లకు మాయమాటలు, అమలు కాని హామీలు గుప్పిస్తూ నమ్మించే కుట్ర పన్నుతోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. ప్రతి నెలా వాలంటీర్లు ఇంటికి వెళ్లి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే దానిని ఓర్వలేక వృద్ధులను, దివ్యాంగులను నడివేసవిలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని, ఆ పాపం చాలదన్నట్లుగా మరోవైపు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరిట అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లకు మాయమాటలు, అమలు కాని హామీలు గుప్పిస్తూ నమ్మించే కుట్ర కూటమి చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. పోతేపల్లిలోని జ్యువెలరీ పార్కులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగనన్న అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, పై ఎత్తులు ఎవరూ నమ్మరని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని, ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసునని, ఎన్నికల సమయంలో ఓటుతో ప్రజలు సరైన సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు హితమైన పరిపాలన అందించిన జగన్ను ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని పేర్నికిట్టు కోరారు. కొత్తపూడి పోతేపల్లి తిరుగుతూ ఈరోజు జ్యువెలరీ పార్క్ వాళ్ళందరూ ఓనర్స్ అందరూ కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ చేసే వర్కర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ తెలియజేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి బట్టి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మా కుటుంబానికి ఎంతో మంచి చేశారనే మాటలోనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి బట్టి లేదా మేము ఉన్న అందుబాటులో ఉండటం, వాళ్ళ సమస్యకి రియాక్ట్ అయ్యే తీరు బట్టి ఖచ్చితంగా జనాలు చాలా మద్దతుగా ఉన్నారని నాకు అనిపిస్తుంది స్వతహాగా. అలాగే చూస్తున్న యావత్ ప్రజానికానికి ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు వ్యవస్థలో మార్పు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, లేదా మన మచిలీపట్నానికి తీసుకొస్తే పోర్టు పనులు స్పీడ్గా జరగడం కానీ, మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వడం కానీ, ఫిషింగ్ హార్బర్ అనేది ఒకటి రావడం కానీ, అలాగే ఒక ఇండోర్ స్టేడియం ఒకటి కట్టుకోవడం కానీ, ఇలా జరిగిన మార్పులు బట్టి, లేదా మనం చేసుకున్న రోడ్లు, డ్రైన్లు, తీర్చుకున్న సమస్యలు బట్టి కానీ, లేదా మార్చుకున్న గవర్నమెంట్ స్కూల్ బట్టి కానీ, ఇవన్నీ చూసి జరిగిందంతా మీ కళ్ళారా చూసి ఓటేసే ముందు ఇవన్నీ చూసి మనసులో ఎవరు మంచి చేశారనేది ఆలోచించుకుని ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపైన మీ ఓటు నమోదు చేసి మాకు మద్దతుగా నిలవాలని మీ అందరినీ చదువుకున్నాను. నేను ఆన్లైన్లో ఉద్యోగం లేదు నాకు, సో కాబట్టి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే చదువుకున్న వాళ్ళు కొంతమంది ఎప్పుడూ బయటకు వెళ్ళి సంపాదిస్తారు. మన ఊర్లో మీ పిల్లలు ఎంతమంది బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు? సో వాళ్ళందరూ కూడా మనకి అభివృద్ధికి పాటుపడతారు. కిట్టు చెప్పినట్టు మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో బయటకు వెళ్ళిన వాళ్ళు కాక మిగతా వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాల జనరేషన్ అనేది కుదురుతుంది. ఇప్పుడు కిట్టు చెప్పాడు 11 కాలేజీలు. యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు 8 కంబైన్ స్టేట్లో. ఇది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని పెరిగినాయి. గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అయితే కుప్ప తిప్పలుగా ఉన్నాయి. ఊరూరుకో బందరు కూడా రెడీగా ఉన్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ పెట్టాను. అంటే అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే ఫీజులు ఎక్కువ. తర్వాత సంవత్సరం మీకు హౌస్ సర్జన్ స్టైఫండ్ ఎవరు, పీజీకి ఎక్కువ డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఇక్కడ బందర్ మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి 15,000, ఆల్మోస్ట్ మీ ఇంటర్మీడియట్ ఫీజు కంటే తక్కువ. సో మేము చదువుకునేటప్పుడు 500 రూపాయలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. పీజీ చేస్తున్నప్పుడు మా ఎదురు డబ్బులు ఇచ్చేవాడు. అంటే ఎంఎస్ చదువుతున్నప్పుడు 300 రూపాయలు ఇచ్చేవి. రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తునిచ్చేది కూటమి మాత్రమేనని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ స్థానాలలో వివిధ రాజకీయ పక్షాల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తునిచ్చేది కూటమి మాత్రమే అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుతో మాత్రమే స్వర్ణాంధ్ర సాకారమవుతుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆయన జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి 50వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజల జీవితాలు నాశనమైపోయాయని, తాగునీటికి సాగునీటికి కూడా అర్రులు చాచాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారన్నారు. ఒకప్పుడు చంద్రబాబు సామాజిక న్యాయానికి, రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యమిస్తే జగన్ రెడ్డి దోపిడీ దుర్మార్గాలకు అధిక ప్రాధాన్యమిచ్చానన్నారు. జగన్ రెడ్డి దోపిడీ దుర్మార్గాలకు అధిక ప్రాధాన్యమిచ్చాడన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చుకుందామన్నారు. కూటమి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ఇది చివరి రోజు. సాయంత్రం 5 గంటలకల్లా ప్రచారాలు ముగించిపోతున్నాయి. ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, మన భవిష్యత్ తరాల కోసం 5 సంవత్సరాల ఒక స్వచ్ఛమైన పరిపాలన కావాలని కోరుకునే ప్రతి ఒక్క సోదరుని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కాపాడండి, ప్రజల్ని కాపాడుకుందాం, దానికి మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏక నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆ నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని, ఈ రాష్ట్రానికి పోలవరం పనుల్ని దూరం చేసినటువంటి వ్యక్తుల్ని, సామాన్య పేద బడుగు ప్రజల్ని జీవనానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్ని ఈరోజు మనం అందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. ముఖ్యంగా మన మచిలీపట్నంలో మరి గతంలో తెలుగుదేశం టైంలో చేసినటువంటి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాలు మనం పడినటువంటి ఇబ్బందులు దయచేసి గమనించాలని ఖచ్చితంగా మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం. పార్లమెంటు సభ్యుడిగా బాలశౌరి గారు, నేను ఇద్దరం ప్లస్ మనమందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి మనం చేయాల్సినటువంటి బందరు పోర్టు పనులు వెంటనే వేగవంతంగా పూర్తి చేసుకోవడం, అదేవిధంగా మచిలీపట్నం నుంచి రేపల్లి వరకు కూడా కోస్తా జాతీయ రహదారిని, రైల్వే మార్గాన్ని మనం కొనసాగించడం, అలాగే ఏదైతే ఇవాళ పోర్టు ఆధారిత పరిశ్రమలు భవిష్యత్తులో తీసుకొచ్చి మనకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా మొత్తం ప్రక్షాళన చేసుకుని రాబోయే కాలంలో ఒక అద్భుతమైనటువంటి గంటలే ఉంది పర్యటన. మరి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఆరతులు, గజిమాలతో కొల్లు రవీంద్ర గారిని, బాలశౌరి గారిని, జన సైనిక అందరినీ కూడా పెద్ద ఎత్తున మరి స్వాగతాలు పలుకుతున్నారు. ఏంటంటే దీనికి నాంది ఏంటంటే మనం ఆలోచించేది మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన పార్టీని బలపరుస్తున్నటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు పోద్దా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ, మనం ఎప్పుడు కొన్ని ఉమ్మడి పార్టీ వస్తుందా అని చెప్పి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ యొక్క ఆహ్వానాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకి ఓటేసి, గ్లాసు గుర్తుకి ఓటేసి కొల్లు రవీంద్ర గారిని, బాలశౌరి గారిని అఖండ విజయంతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. జనసేన గాజు గ్లాసు గుర్తుకు విస్తృత ప్రచారం నిర్వహించే భాగంగా చలరాస్తా సెంటర్లో టీవేంద్రాన్ని ప్రారంభించారు. జనసేన గాజు గ్లాసు గుర్తుకు విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా చలరాస్తా సెంటర్లో టీవేంద్రంను ప్రారంభించారు. జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తుకు ఎన్నికలలో విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో ఉచిత టీ పంపిణీ కేంద్రాలను టీవేంద్రం పేరుతో ప్రారంభించి టీతో పాటు గాజు గ్లాసును ఉచితంగా అందజేస్తున్నారు. చలరాస్తా సెంటర్లో ఈ తరహా టీవేంద్రాన్ని తాజాగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 2 చోట్ల, రూరల్ ప్రాంతంలో 2 చోట్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు ఈ టీవేంద్రం ద్వారా ఉచితంగా తేనీరు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చలమలశెట్టి బాలశ్రీను, చలమలశెట్టి శివబాబు మరియు చలమలశెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బందర్పట్నంలో మరి బందర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న బాలశౌరి గారి మద్దతుగా జనసేన కూటమి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ గెలవాలని ఆకాంక్షిస్తూ మరి బందర్లో సేవా కార్యక్రమాలు ముందుండే చలమలశెట్టి బ్రదర్స్, చలమలశెట్టి బాలశ్రీను, చలమలశెట్టి శివబాబు, చలమలశెట్టి సత్యనారాయణ గారు, చలమలశెట్టి శ్రీను,
చలమలశెట్టి రమేష్, చలమలశెట్టి నెహ్రూ, మరి శంకర్ రాజశేఖర్ గారు వీళ్ళందరూ కూడా గత 15 రోజులుగా బందర్లో ప్రతి సెంటర్లో కూడా ఉచిత టీ వేంద్రం, అంటే చలి వేంద్రం ఎలా పెట్టి మంచిగా ఇస్తాం ఆ విధంగా ఉచిత టీ వేంద్రం ఇచ్చారు. చాలామంది 15 రోజులు తాగారు. మరి ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా మా చల్లా సెంటర్లో మరి భారీ ఎత్తున పెట్టి మరి సుమారుగా ఈరోజు 2000 మందికి మరి టీ అందించడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఇక ఈరోజుతో ఇది ముగిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ టీ వేంద్రం అనేది ప్రతి సెంటర్లో మెయింటైన్ చేస్తూ 1500 మందికి ఇవ్వడం జరుగుతున్నది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మన బాలశౌరి గారి గ్లాస్ని కొంచెం ముందుకి తీసుకువెళ్ళాలని వాళ్ళ సింబల్ని అందరికీ తెలియజేయడానికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారిని కూడా ఓట్లేయమని చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలామంది చాలా ఆశాజనకంగా మాకు తప్పనిసరిగా చేస్తామన్నారు. అదే కాకుండా తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మన సైకో జగన్ గారిని అందరూ కలిసి పారద్రోలాల్సిన టైం వచ్చింది. అందరూ కూడా చాలా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి లక్షల కోట్లు తీసుకున్న వాడికి మనం మన ఆధిపత్యం ఇది మన రాజ్యాధికారం అప్పచెపితే ఏం చేశాడు మీరు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అతను అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అతను ఆస్తులు అమ్ముకుని మన కోసం మన ప్రజల కోసం త్యాగం చేయడానికి మన ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా మనం అతన్ని నమ్మకపోతే చాలా బాధపడతాం. ముందు ముందు మన రాష్ట్రం కూడా చాలా నష్టపోతుంది. కావున మీరందరూ కూడా ఆలోచించి దయచేసి ఈసారికి మన ఈ 3 పార్టీలు కూడా అందుకే కలవాల్సి వచ్చింది. ఇప్పుడు అతన్ని పారద్రోవాలి ఎట్లయినా సరే. అతను ఉంటే మాత్రం ప్రతి మనిషి కూడా బతకడం కష్టం, ఎవరికి రక్షణ లేదు. ఇప్పుడు మాట్లాడితే కూడా ఈ కేసులు పెట్టడం అనేది జరుగుతున్నది. మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే ఏమైనా కంప్లైంట్ ఇస్తే అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కానీ అది రాజీ చేయట్లేదు. అదేవిధంగా ఈ వేండర్ మీద చలివేండర్ ఈ నుంచి మేము రోజుగా ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఈ చలివేంద్రం మజ్జిగవేంద్రంలా కాకుండా వినూత్నంగా ఒక కొత్త కార్యక్రమం పెట్టే ఉద్దేశంతో గ్లాస్ సింబల్ జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో బాలశౌరి గారి యొక్క ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమం పెడుతున్నాము. రోజుకి ఒక సెంటర్ తీసుకుని సుమారు 1200 రోజుకి ఒక 1200-1500 ఆ రేంజ్లో ఇచ్చేటట్టు పెట్టుకుని ఈ కార్యక్రమం జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ గత 15 రోజుల నుంచి నిర్వగ్రంగా ఆగకుండా ఈ కార్యక్రమం ఈరోజు ముగింపు దశ, ఈరోజు ఆఖరి రోజు. దాని మూలంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ జన సైనికులు, మన తోటి స్నేహితులు అందరూ కలిసి తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు అందరూ వచ్చారు. దానికి చాలా సంతోషం. మనం ఈ ఎలక్షన్లో మనం ఈ బ్యాలెట్ నమూనాలో 6వ నెంబర్లో బాలశౌరి గారిది, 2వ నెంబర్లో కొల్లు రవీంద్ర గారిది మనం ఈ 2 ఓట్లు వేసి మనం అఖండ విజయం చేకూర్చాలి. మనకి ఈ అవకాశం ఇచ్చిన మన తోటి స్నేహితులు, తెలుగుదేశం నాయకులు, తర్వాత ఈ వీర మహిళలు, ఈ కార్యకర్తలు, కౌన్సిలర్ మాధవ్ గారు మన చాలా సపోర్ట్ చేసి ఈ మన సల్రస సెంటర్లో మాధవ్ గారు సపోర్ట్తో మేము ముస్లిం మైనారిటీలంతా వైసీపీకి మద్దతిస్తున్నారన్న ప్రకటనను టీడీపీ, జనసేన ముస్లిం విభాగం ఖండించింది. మచిలీపట్నంలోని ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీదు ఆవరణలో ఈ నెల 12న ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మోడర్న్ ఐకేర్ నేత్ర వైద్యశాల నిర్వాహకులు మహమ్మద్ నియాజ్ తెలిపారు. ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య శిబిరం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి కంటి వైద్య నిపుణుడు భానుమూర్తి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం ఉంటుందన్నారు. నిర్వాహక ప్రతినిధి ఎండి యూనస్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అడిగి పెట్టాల్సింది ప్రెస్ మీటు. ఎందుకంటే ముస్లింలు ఎవరికి ఓటేయాలి, ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి చెప్తారా, ఇక్కడ ముస్లిం నిర్ణయించుకుంటారా? ఆయనకి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు అన్నది ఆయన ముఖ్యంగా చెప్పాలి. ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను, మీరు కూడా నా ఇంట రండి అని చెప్పాలా. లేదంటే నేను కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాను అని చెప్పాలి. ఆయనేమో ఇటు అటు కాకుండా మాట్లాడుతూ ఆయనేమో 5 సంవత్సరాలు బట్టి బీజేపీ సంఘం నమ్ముతున్నాడు, అది మనకు తెలుసు. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ వెనకాల బీజేపీ ఉంది. మైనార్టీలు అంటే వెళ్తే 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి తీసేస్తారు అనే ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ నాయకులు ఇక్కడ జామియా మసీద్ అధ్యక్షుడిని నేను ఉండగా
మా ఎవరికి తెలియకోకుండా ప్రెస్ మీట్ పెట్టి ముస్లింలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం చేశారని ఇచ్చేశారు. ఇక్కడ ముస్లింలకు జరుగుతున్నది ఎక్కడితో అవసరం. ఆ మచిలీపట్నం గురించి తెలుసుకుందాం. పేర్ని నాని గారు ఏమేమి చేశారో ముస్లింలకి, ఎలా ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా ఇక్కడ మాకు అడిగితే మీకు తెలుస్తుంది. ముందు మచిలీపట్నానికి తేలాలి. మచిలీపట్నం ముస్లిమ్స్కి ఏమేమి చేశాడు పేర్ని నాని అనేది తెలియాలి. పేర్ని నాని చైర్మన్ గారికి షేక్ సిలార్ దాదా గారు చైర్మన్ చేశాడు, ఓ మైనార్టీ నాయకుడు చేశాడు. సరే ఓకే, కనీసంగా ఆయన రోడ్డు కూడా ఆయన వేయించుకోకుండా ఆ శక్తి కూడా ఇవ్వాలి ఆయన్ని. కనీసంగా ఆయన రోడ్డు ఆయన వేసుకోకుండా తెలుగుదేశం పార్టీ వచ్చి బాబా ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ఇంటి ముందు రోడ్ వేశాడు. అక్కడ 2000 మంది నడుస్తాడు. దాదాగారు ఒకళ్ళే కాదు నడిచేది. పేటీఎం బ్యాచ్ అనే ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, యాజ్ ఏ ముస్లింగా వాళ్ళు మా ముస్లిం సోదరులే, కానీ అమాయకంగా వాళ్ళు నాని ట్రాప్లో పడ్డారు. ఒక ముస్లిం సంస్థ తరపు నుంచి కానీ మేము ముస్లిం సోదరులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలంటే హెడ్ ఆఫ్ ది మసీద్ వచ్చేది జామియా మసీద్. మాకు హెడ్ 34 మాకు మసీదులు ఉన్నాయి, 70 షియా పంజాలు ఉన్నాయి, జెండా కమిటీలు కానీ దర్గా కమిటీలు కానీ ఇవన్నీ కలిపి ఇంకో 100 పైన ఉన్నాయి. వీళ్ళందరూ ముస్లిం సోదరులే. తీసుకోవాలంటే నిర్ణయం తీసుకోవాలనుకుంటే నిన్న కూర్చున్నారు చూసారా 20 మంది 25 మంది, దట్ ఈజ్ ఎ పేటీఎం బ్యాచ్. డబ్బుకు అమ్ముడు పడి వచ్చి కులాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మతాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టే రకం అది. మీరు ఇలా అంటున్నానని మీరు బాధపడద్దు, మీరు పేర్ని నాని ట్రాప్లో పడ్డారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫలానా పార్టీకి ఓటేయమని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దాకా మీరున్నది ఏ పార్టీతో? జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాకా 5 ఏళ్ళు ప్రయాణం చేశాడు బీజేపీతో. అక్కడి నుంచి నిధులు తీసుకురావాలన్నా తీసుకొచ్చి ఏం చేయాలన్నా బీజేపీతో ఉండేగా చేసింది. అప్పుడు లేని నొప్పి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మైనార్టీ సోదరులకు కావాల్సిన పథకాల కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పొత్తులో ఉంటే మీరు దీనికి భూతత్వం చూపిస్తున్నారు. ఏమంటారు ఒక ఆయన నిన్న మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మీరు వైసీపీకి ఓటేయండి, ఇక్కడ పేర్ని కిట్టుకు ఓటేయండి అని ఒక వ్యక్తి మాట్లాడాడు. చిన్న మాట నేను అడుగుతా, మీకు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఎవరైనా సరే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. మీలో మీ కుటుంబానికి సంబంధించిన మేము ముస్లిం సబ్జెక్టే మాట్లాడుతున్నా, వేరే కులాల గురించి నేను మాట్లాడతల్లా. ఒక్క సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలంటేనే 7 తరాలు అటు 7 తరాలు చూసి చేస్తారే. ఒక గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి, ఒక గూండాన్ని తీసుకొచ్చి, ఒక రౌడీని తీసుకొచ్చి అలాగే భయపడతాడు. అటువంటిది నిన్న వీళ్ళు చెప్పటం, తర్జన భర్జన పడిపోతున్నాం, భయాందోళన గురైపోతున్నాం, ఎక్కడ మా మసీదులు కూల్చేస్తాడో, మైకులు తీసేశారు, అన్ని అవాస్తవాలు. మన రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి వాటిని కూడా, ఎగ్జాంపుల్గా ఉదాహరణకి బందర్లో 35 మసీదులో ఏ మసీదుకు మైకి తీశారు, ఎక్కడ మసీదులు కూల్చేశారు? వీళ్ళు మాట్లాడేదంతా తప్పుడు వార్తలా కాదా? ఎందుకు ఈ విధంగా మభ్య పెడుతున్నారు? మీ లాభం కోసం ముస్లిమ్స్ మీద ఎందుకు ఇంత పెద్ద మచ్చ వేస్తున్నారని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఆయన అన్నాడు, 4% రిజర్వేషన్ వల్ల నా అల్లుడు నా కూతురు సచివాలయంలో ఉద్యోగం సంపాదించారు. సచివాలయంది ప్రభుత్వ ఉద్యోగాల? ఏమండి, మా కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. ముస్లిం పెద్దలు అంతమంది ఉన్నారు అక్కడ. సచివాలయాలలో వచ్చే జాబు వాలంటీర్ది, అది ప్రభుత్వ ఉద్యోగమా? అర్హతలు ఓకే, సివిల్ రాసిన వాళ్ళు, ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు కూడా నువ్వు 5000 ఉద్యోగానికి వాళ్ళ స్థాయిని దిగజార్చి 5 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా కానివ్వకుండా, రేపు 5 సంవత్సరాలు దాటితే ఉద్యోగ అవకాశాలు రాకుండా చివరి నిమిషంలో మీ అందరికీ నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు నువ్వు. ఈ 4% రిజర్వేషన్ అంటే అసలు పెద్ద అయినా నీకు తెలుసా? ఇది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉండదు, ఇది మోడీ ఆధీనంలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 16/4 ప్రకారం రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల వారిని వారి సామాజిక అభివృద్ధి కోసం ఈ 4% రిజర్వేషన్ని బీసీల్లో కేటాయించి ఇచ్చేదాన్ని 4% అంటారు. కానీ అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. రేపు చంద్రబాబు వస్తే తీసేస్తాడా? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా అమలు చేయలేదా? సరే, రాజశేఖర
మచిలీపట్నంలోని లోక్సభ, శాసనసభ స్థానాలలో వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను. అనేక సమస్యలతో ఉన్నటువంటి ఈ మచిలీపట్నం పార్లమెంట్లో ప్రధానంగా దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పోర్టుని కేంద్రం నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు బందర్లో పోర్ట్ అనేది శరవేగంగా నడుస్తుందంటే అది మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో నా భాగస్వామ్యం కూడా ఉందని నేను ధైర్యంగా చెప్పగలను. అదే రకంగా దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావడం విషయంలో కూడా ఈరోజు ఒక్కసారి పోర్ట్ వస్తే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ అనేక ఇండస్ట్రీస్ ద్వారా యాన్సిలరీ యూనిట్లు వస్తాయి, అనేక ఇండస్ట్రీస్ వస్తాయి. తద్వారా చాలామందికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఎంప్లాయ్మెంట్ దొరికిద్ది. సో డెఫినెట్గా మచిలీపట్నం యొక్క రూపురేఖలు మారబోతా ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండవది, మచిలీపట్నంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. మనందరికీ తెలుసు, వర్షాలు వస్తే ఎప్పుడు కూడా నీళ్లు ఆగిపోయి దాదాపు 4-5 ఫీట్ల హైట్లో ఆగిపోయి రోడ్లన్నీ ఈవెన్ ట్రాఫిక్ సమస్య వస్తుంది. అదే రకంగా జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కార్పొరేషన్కి మేము మచిలీపట్నం వస్తాము, వచ్చి అక్కడ డ్రైనేజీ వ్యవస్థ మీద అధ్యయనం చేసి స్టడీ చేసి దానికి తద్వారా మేము నిధులు ఇస్తామని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం వాళ్ళు అడిగినటువంటి దానికి మెయిల్కి రిప్లై ఇవ్వలేదు. ఎప్పుడు ఫలానా రోజు రండి, ఇది వచ్చి స్టడీ చేయండి అని. దాన్ని 2 సార్లు నేను ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏదైతే తను టోటల్ కంట్రోల్లో పెట్టుకొని ఈ వ్యవస్థలన్నింటినీ మున్సిపాలిటీని, ఎంఆర్ఓల్ని, కలెక్టర్ వ్యవస్థని అన్నింటినీ తన గుట్టెట్లో పెట్టుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడ్డాడు. నేను చెప్తా ఉన్నాం, మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా నేను పార్లమెంటు సభ్యుడిని అయిన తర్వాత, ప్రజల యొక్క ఆశీస్సులతోటి నేను పార్లమెంటు సభ్యుడిని అయిన తర్వాత ఆ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అమృత్ 2 స్కీమ్ నుంచి తీసుకొచ్చి దాన్ని స్టడీ చేయించి ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక అధ్యయనం చేయించి తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేసి డ్రైనేజ్ వ్యవస్థని పరిష్కారం డెఫినెట్గా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎటువంటి డౌట్ లేదు. మనం అధికారంలోకి రాగానే అందరి యొక్క ఆశీస్సులతోటి వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రకంగా మరి ఇక్కడ ముస్లిం సోదరుల కోసం నేను ఒక 25 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే దాన్ని కలెక్టర్ ఆఫీసులో ఎన్నో ఇబ్బందులు పెట్టి దాన్ని కానీకుండా చేస్తే రూల్స్ ప్రకారంగా ఎలా చేస్తారని వీళ్ళందరూ వెళ్ళి గోలగోల చేసినప్పుడు తర్వాత దాని రూల్స్ ఎలా అన్నప్పుడు చివరికి తప్పని పరిస్థితుల్లో అది శాంక్షన్ ఇవ్వటం జరిగింది. సో మనం ఇవన్నీ కానీ చూస్తే అభివృద్ధిని అనేటువంటి దానికి ప్రతి విషయంలో కూడా ఇతను అడ్డుపడతా ఉన్నాడు. ఈ విషయం ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అదే రకంగా కోనేరు సెంటర్ ఉంది. కోనేరు సెంటర్లో అది ఒక చారిత్రాత్మకంగా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒక మంచి ప్లేస్ కోనేరు సెంటర్ అనగానే మచిలీపట్నానికి ఒక సెంటర్ పాయింట్. అది ఒక ప్రజలందరూ కూడా కోనేరు సెంటరు మనది, దాని చరిత్ర తెలిసిన వాళ్ళు అంతా కూడా గర్వంగా ఫీల్ అవుతుంటారు. దాన్ని చుట్టూ టూరిజం డిపార్ట్మెంట్ తోటి మనం రెన్యువేషన్ చేయించో లేకపోతే ఆ కొత్త బిల్డింగ్ కట్టించో ఆ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో చేద్దామనంటే దాని ప్రపోజల్స్ తయారు చేయలేడు. ఎవరికైనా ఎంపీ ఫండ్స్ ఒక 10 లక్షల రూపాయలు ఇద్దాము, వాళ్ళు ఏదో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, లేకపోతే పొలాలకు పోయేటువంటి దారి డొంక రోడ్డుకు 10 లక్షల రూపాయలు ఇవ్వండి అంటే కనీసం ఎస్టిమేషన్స్ చేయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అసలు ఈ మచిలీపట్నంలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి కానీ లేదా ఆయన సలహాదారులకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ అసలు మచిలీపట్నంలో ఏం జరుగుతుందో అసలు తెలుసా? ఈ అరాచకం ఏందో తెలుసా? ఇక్కడ అసలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా ఇక్కడ గెలవబోయేటువంటిది కూటమి
తెలుగుదేశం, జనసేన, అలా అదే రకంగా మేము 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. అదే రకంగా నేను పార్లమెంటు సభ్యుడిగా గెలుస్తాం. ప్రధానమైనటువంటి సమస్యలు డ్రింకింగ్ వాటర్ సమస్య రూరల్ మండలాల్లో, అదే రకంగా కొన్ని చోట్ల టౌన్లో, అదే రకంగా రోడ్ల పరిస్థితి నాకు చేతనైనంత వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి తప్పకుండా ఇట్లన్నిటిని అభివృద్ధి చేయడంలో నేను నా వంతు కృషి చేస్తానని సందర్భంగా మచిలీపట్నం ఓటర్ మహాశైలందరికీ కూడా ఓటర్ మహాశైలందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నన్ను గెలిపించండి, 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాను. డెఫినెట్గా నాకు ఓటు అడిగేటువంటి హక్కు ఉంది. ఎందుకంటే నీతి నిజాయితీగా కోర్టుకి నేను తీసుకొచ్చినటువంటి నిధులేంటో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం నేను ఎన్నిసార్లు తిరిగానో, ఏం చేశానో నాకు తెలుసు. అదే రకంగా మెడికల్ కాలేజీ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో నేను ఎంత చేశానో నాకు తెలుసు. ఇవన్నీ ఎన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాను. జ్యువెలరీ పార్క్ ఉంది ఈరోజు, అక్కడ ఎంప్లాయీస్ దాదాపు ఒక 10,000 మందికి ఉంటుంది. వాళ్ళు వచ్చి నన్ను ఒక 2 కోట్ల రూపాయలు మాకు ఒక మంచి పెద్ద కమ్యూనిటీ హాల్కి కావాలంటే 2 కోట్ల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేయించాం. అదే యాదవ్ కళ్యాణ మండపం ఉంది మచిలీపట్నంలో. యాదవ్ కళ్యాణ మండపం మచిలీపట్నంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే 1 కోటి రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేయించారు. అదే రకంగా అనేకమైనటువంటి కమ్యూనిటీ హాల్స్కి ఎక్కడెక్కడ అవసరమో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చాం. సో ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూసి నేను డెఫినెట్గా ఢిల్లీలో ఏ సంస్థల నుంచి డబ్బులు తీసుకురావచ్చు, ఎలా తీసుకురావచ్చు నాకు తెలుసు. ఆ విధంగా నేను తప్పకుండా పని చేశాను, పని చేస్తాను. దాని గురించి నాకు ఓటు అడిగేటువంటి హక్కు పూర్తిగా 100% నాకు ఉంది అనేటువంటి విషయం నేను అందరినీ కూడా ప్రజలు రిక్వెస్ట్ చేస్తాను. ప్రధానంగా ఇక్కడ పోర్ట్ ఉంది. ఈ పోర్టుకి పక్కన ఉన్నటువంటి ల్యాండ్లు, సాఫ్ట్ ల్యాండ్లు అయితేనేమి, వేరే ల్యాండ్లు అయితే ఒక 4 నుంచి 5,000 ఎకరాలు దాకా ఉంది. దాన్ని ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలి. ఒకసారి పోర్ట్ వచ్చిందంటే పోర్టుకి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్లు చాలా వస్తాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి షిప్లు వెళ్ళిపోతుంటాయి. సింప్ యూనిట్స్ వస్తుంటాయి, ఇక్కడే లోకల్గానే వచ్చేస్తుంటాయి. దానికి మంది ఎంప్లాయీస్ కావాలి. సో ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి కొంచెం చిన్న స్థాయికి తగ్గట్టు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు. అలాగనే కొంతమంది ఆఫీసర్స్ టైప్లో ఉంటారు, కొంతమంది దీనిలో ఉంటారు. అనేక గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. ఆ గ్రానైట్ యూనిట్లు డెఫినెట్గా ఇక్కడికి తరలి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ యూనిట్లు పెట్టుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, పాలిషింగ్ యూనిట్లు అవి పెట్టుకోవడానికి. అదే రకంగా మనం చూసినట్లయితే వేరే డిఫరెంట్ ఎక్కడ ఏదైతే వైబిలిటీ వేరే చోట రావట్లేదో పోర్ట్లో వస్తాయి. ఇప్పుడు మనం రైల్వే మార్గాన్ని కూడా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. చిరకాల కోరిక అవనిగడ్డ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా దశాబ్దాల నుంచి మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే లైన్, దాన్ని కూడా ఇప్పుడు ఎవరైతే ఈ పోర్టుకు లోన్ ఇచ్చారో ఇంకొక 500 కోట్ల రూపాయలు డిపిఆర్ని తయారు చేసి వాళ్ళకి దానికి లోన్ శాంక్షన్ చెప్పి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా ఆ రిమైనింగ్ అమౌంట్ తీసుకొచ్చి మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే లైన్ వేసినట్లయితే ఆ పై నుంచి వచ్చేటువంటి నర్సాపురం నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ అన్నీ చెన్నై పోయే రూట్ ఉంది కదా, దానికి గుడివాడ, విజయవాడ, తెనాలి పోకుండా షార్ట్ కట్ రూట్లో గూడ్స్లు కానీ కొన్ని ట్రైన్స్ కానీ అలాగే ఈ పోర్టుకు సంబంధించినటువంటికి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ దాదాపు షార్ట్ అయిపోయింది. అప్పుడు వైబిలిటీ పెరిగింది. డెఫినెట్గా కూడా దాన్ని కూడా ప్రయత్నం చేసి దాన్ని కూడా తీసుకొస్తాం. ఇవన్నీ చూసినట్లయితే డెఫినెట్గా ప్రజలకి ఓటు నేను అర్థించేటువంటి నాకు ఇది ఉంది. ఎందుకంటే నేను పనులు చేశాను కాబట్టి డెఫినెట్గా ఆ హక్కు నాకు ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ప్రజలకి కోరుకునేటువంటి హక్కు, అదే రకంగా వాళ్ళు నన్ను దీవిస్తారనేటువంటిది నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ప్రజలు నన్ను దీవిస్తారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి డెఫినెట్గా పనిచేస్తాను. పనిచేసి మరలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో అందరు ఎమ్మెల్యేల యొక్క సహకారంతో, 7 ఎమ్మెల్యేల యొక్క సహకారంతో, లోకల్గా ఉన్నటువంటి కొల్లి రవీంద్ర గారితో ఒక మంచి జట్టుగా ఎక్కడ విభేదాలు లేకుండా మంచిగా పనిచేసుకుంటూ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని. ఇప్పుడే మా సోదరులందరూ పిలిచి జ్యువెలరీ పార్క్ ఎంప్లాయీస్తో మాట్లాడించారు. ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అంటే బందర్ అంటే గుర్తుకొచ్చేది చిలకలపూడి రోల్డ్ గోల్డ్ బిజినెస్. అందుకని ఇక్కడ తప్పనిసరిగా వాళ్ళు మేము
మా కోరికను తీర్చారు. వీళ్ళది చూద్దామని అనుకున్నాం, ఆ కోరికను తీర్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా చూసేది ఏంటంటే ఎక్కువగా ఈ స్త్రీలు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీ పక్షపాతి. మీరు అమ్మఒడి కానీ చేయూత కానీ ఏదన్నా తీసుకోండి, ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు ఈ సంసారానికి ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, మూల స్తంభాలు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకెళ్తేనే సవ్యంగా జరుగుద్దని అయ్యఒడి పెట్టలేదు, అమ్మఒడే పెట్టారు. అందుకని ఈ జరగటం అనేది సవ్యంగా జరుగుద్ది, వాళ్ళు ఇల్లు కనుక సవ్యంగా మేనేజ్ చేస్తారని ఇవన్నీ దానికి జరుగుతున్నాయి. ఇది కాకుండా మనం ఆలోచిస్తే విద్య, వైద్యం, విద్య అనేది చాలా అవసరం. ఇంతకుముందు మనం అందరం అనుకునే వాళ్ళం కదా, విద్య లేనివాడు వింత పశువు అని. ఇప్పుడు అలాంటిది మనం కేజీ క్లాస్ నుంచి, అంటే చిన్న దశలో నుంచి తర్వాత మిడిల్ క్లాసు, హయ్యర్ సెక్షను, ఐబీ కరికులం కూడా పెడుతున్నారు వచ్చే సంవత్సరం నుంచి. అంటే ఇది ప్రభుత్వ పాఠశాలలో. ప్రైవేట్ పాఠశాలలో ఇది ఒక్కొక్కటి 5-6 లక్షలు ఖరీదు అవుద్ది ప్రతి సంవత్సరానికి. అది ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం వలన మన దిగువ మధ్య తరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, అప్పర్ తరగతి వాళ్ళు చదువుకున్నా దానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళకి తక్కువ ఖర్చుతో, అంటే ఏం ఖర్చు కూడా కాదు, ఈ ఖర్చుతో ఈ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. దీనివల్ల లాభం ఏంటి మనకి, ఎందుకు చదువుకోవాలి మా పిల్లలు అనే దాంట్లో ఏంటంటే, పిల్లలు అనేదానికి ఇప్పుడు మనం చూసాం కదా, మేము చదువుకున్నాం, ఆడు డూ మూవులు, ప్రథమ విభక్తి, చేతన్ చేన్, ద్వితీయ విభక్తి అలా నేర్పుతారే కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది నేర్పరు. అంటే బట్టి కొట్టించటం, వల్లి వేయటం అనేది ఈ జరుగుతుంది కార్పొరేటీకరణ స్కూళ్ళు జరిగిన తర్వాత. ఇలాంటి దాన్ని పిల్లల్ని మనం స్టేజ్ మీద పిలిచి మాట్లాడించటం, ఏ పని చేసినా వాళ్ళు ఒక ఈ మోడల్స్ తయారు చేయటం. ఏరోప్లేన్ ఉందనుకోండి, అది పిల్లల చేత చేయిస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఇప్పుడు రోడ్ గోల్డ్ దాంట్లో ఉందనుకోండి, వాళ్ళ చేత చేయిస్తారు. ఇలాంటి చేయించడం వలన వాళ్ళకి ప్రపంచీకరణలో ఒక అవగాహన ఉంటుంది. అంటే ఇది బతుకు బండి నడపడానికి పనికొస్తుంది తర్వాత వాళ్ళ జీవితంలో. ఏంటంటే వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు, పిల్లలు డిసైడ్ చేసుకుంటారు ఏమనంటే నేను ఏరోప్లేన్ ఇంజనీర్ అవుతాను, తర్వాత ఇంకోటి ఫ్లైట్ నడుపుతానని. ఎందుకంటే వాటి ఫ్లైట్ మీద ఇండస్ట్రీ ఉంటుంది. మా మనవడు 3-5 ఏళ్ళోడు, వాడు చెప్తుంటాడు, నువ్వేమవుతారా అంటే నేను ఈ స్పేస్ స్టేషన్స్ చేస్తానని. స్పేస్ స్టేషన్ అనేది నాకే తెలియదు. అంటే అంతరిక్షంలో ఇక కొత్తగా వచ్చేది స్టేషన్స్ వస్తాయి. ఆ స్టేషన్స్కి మన రాకెట్స్ అనుసంధానం అవుద్ది. అక్కడికి వెళ్ళి రాకెట్స్ అనే ఈ స్పేస్ షటిల్ జరుగుతుంది. అట్లాంటి విద్య ఈ ఐబీ ఎడ్యుకేషన్ అనేది. ఆ ఐబీ ఎడ్యుకేషన్ చేరటం వలన మన పిల్లలందరూ భవిష్యత్తులో బాగుపడతారు. ఇదేంటంటే హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనుషుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇది మనకి ఇమీడియట్గా రాదు. అందరూ అంటారు నాకు టవర్ కనపట్లేదని. ఇది మనకి 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీము ఎంతకాలం తర్వాత వచ్చింది మనకి? ఊర్ల నుంచి వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని చాలా వరకు మనకి హైదరాబాద్లోను, బాంబేలోను, కలకటాలోను, ఈ ఢిల్లీలోను, అమెరికాలో, ఈ వివిధ దేశాల్లో వెళ్ళి ఈ పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పుడు మా ఊరిలో చూస్తే, చిన్న ఊరు, మా ఆవనగడ్డ పక్కన బందలాయి చెరువు అనే ఊరు, 100 మంది పైగా అమెరికాలో ఉన్నారు, ఇంకొక 10-20 మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయ ఫీజు రియంబర్స్మెంట్ మూలాన చాలామంది పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు సిస్టమటైజ్డ్గా చేస్తున్నాడు ఈయన. అంటే కింద లెవెల్ నుంచి పై వరకు చేయటం మూలాన ఏమవుతుందంటే ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది, దాని మూలాన కుటుంబం బాగుపడుద్ది, గ్రామం బాగుపడుద్ది, పరిసరాలు బాగుపడతాయి. సో ఆర్థికంగా మన స్థితిగతులన్నీ బాగుపడతాయి. అది కాకుండా ఇప్పుడు చూసాం కదా, వీళ్ళు ఇంత కష్టపడి ఇన్వెస్ట్ చేసి ఈ జ్యువెలరీ పార్క్స్ పెట్టినప్పుడు మనం ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తున్నాం. అందుకని వీళ్ళకి ఏంటి అడ్వాంటేజీ? వీళ్ళ మూలాన ప్రభుత్వానికి అడ్వాంటేజీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉపాధి కలిగిస్తున్నారు ఇంతమందికి. ఉపాధి కలిగించడం మూలాన వాళ్ళకి నెల నెల ఇంత ఆదాయం వస్తుంది. దాని మూలాన వాళ్ళ జీవితాలు సుఖంగా ఉన్నాయి. కాబట్టి ఇన్ని కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద ఎమ్మెల్యే గారికి, ఎంపీకి ఓటేస్తారు. ఓటు వేయమని కోరుతున్నాను. మేమైతే గెలుస్తున్నాం. నేను చూశాను ఈ బస్సు యాత్రలో ఆయన ప్రభంజనం, ఇక్కడ బందర్లో కూడా చూశాను, అది ప్రభంజనంలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు
100% గెలుస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. మళ్ళీ వచ్చేది జూన్ 4న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నేను ఈ పెడన్ నియోజకవర్గం నుంచి జనసేన బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మరి పెడన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులు అందజేసి రేపు 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మరి ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో నిరాదరణకు గురైంది. ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకు మేలు చేకూరలేదు. గతంలో మరి కూటమిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళటం మనందరం కూడా చూసాం. అదే తరహాలో ఈ నియోజకవర్గంలో కూడా మరి మా తండ్రి కాగిత వెంకట్రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు. వందలాది కోట్లు తీసుకొచ్చి రోడ్ల విషయం కానివ్వండి, నీటి ఎద్దడి లేకుండా పంట పొలాలకు సక్రమంగా అందే విధంగా చేయటంలో కానివ్వండి, అలాగే తాగునీటి సమస్య లేకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా, తాగునీటి కొరత లేకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు మరి కాగిత వెంకట్రావు గారు మా నాన్నగారు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ 5 సంవత్సరాలు అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఈ రోజున ఏ గ్రామంలోకి వెళ్ళినా కానివ్వండి తాగునీటి సమస్య, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు నీళ్ళు ఇప్పించండి అంటూ ఉన్నారు తప్ప. ఎందుకంటే పూర్తిగా ఫిల్టర్ బెడ్లు పాడైపోయినాయి, పైప్ లైన్ దెబ్బతిన్నాయి. ఎక్కడా కూడా ₹1 కూడా శాంక్షన్ చేసి వాటి రిపేర్ చేయడం జరగలేదు. కాకపోతే అట్టహాసంగా మాత్రం పెద్ద పెద్ద శిలాఫలకాలు వేసి మాత్రం, ఉదాహరణకి మల్లేశ్వరం స్కీమ్లో 82 లక్షలు శాంక్షన్ అయిందని చెప్పేసి పెద్ద శిలాఫలకం వేశారు. కానీ ఇంతవరకు పని జరగలేదు. ఎక్కడ మరి ఆ నిధులన్నీ ఏమైనా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో అట్లా ఎక్కడా కూడా తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అదే సమస్య ప్రస్తావించాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ సమస్యని పరిష్కరించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతాంగం అంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో సరైన సమయంలో నీళ్ళు అందే కాదు, పంటలకేమో మరి ఎప్పుడైతే ఎదలు జిబ్బుకుంటారో ఆ టైంలో వర్షాలు రావడంతో డ్రైన్లు పూడికి తీగిపోవటం వల్ల ఆ నీళ్ళని లాక్క ఆ ఎదలన్నీ మునిగిపోయి మళ్ళీ ఎదలు వేసుకోవటం, లేదంటే మళ్ళీ ఊడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఎక్కడా కూడా ఇరిగేషన్ కెనాల్స్ కానీ, డ్రైన్స్ కెనాల్స్ కానీ ఎక్కడా కూడా పూడికి తీయలేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్ళా అదేవిధంగా మరి పంటలు పండించుకున్న తర్వాత అమ్ముకోవాలంటే అదొక కష్టమైన పని. ఆర్బీకే సెంటర్కి వెళ్తారు, ఒక తేమ శాతం అంటారు, పలానా మిల్లుకి వెళ్ళమంటారు. ఆ మిల్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ తేమ శాతం చూస్తే వేరే విధంగా ఉంటుంది. అక్కడ తేమ శాతం ఎక్కువ వచ్చిందంటారు. దానివల్ల మళ్ళీ 200-300 బస్తా కట్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు జరిగిందంతా కూడా అది. ఆ తర్వాత అమ్ముకుంటారు ఏదో విధంగా, కష్టం నష్టం పోతే పోయింది డబ్బులు అని చెప్పి రైతులు అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి అని తెలియనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో ఏంటంటే రైతుల్ని ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. రైతులకు సంబంధించిన డబ్బులన్నీ వాడేస్తూ ఉంది. ఇప్పటికీ అకౌంట్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం ఉందంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎట్లా చిత్తశుద్ధి ఎలా ఉందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రైతులకు సంబంధించి హమాలీ ఛార్జెస్ ఇస్తామని కూడా అంటాం. అవి అసలు ఎవరికి వెళ్తున్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ డబ్బులన్నీ కూడా మరి ఏం చేస్తున్నారో కూడా ఈ వైసీపీ నాయకులు మరి దళారులు తినేస్తున్నారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే రైతులను పట్టించుకోలేదు, ఒక పక్కన ప్రజలకు తాగునీటి సమస్య పట్టించుకోలేదు. అదేవిధంగా మరి రోడ్లు అయితే చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ రోజున ఇంటర్నల్గా మీరు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా కానివ్వండి, ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ కూడా వేయనటువంటి పరిస్థితి. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా దయచేసి ఇస్తే తప్పించి ఎక్కడా కూడా పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా మరి ఈ 5 సంవత్సరాల సంక్షేమం పేరు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. ఈ వైసీపీ నాయకులు, మంత్రి కానివ్వండి, కింద ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, చాలామంది
అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి రద్దు చేయటం మనందరం కూడా చూసాం. చాలా దుర్మార్గమైనటువంటి పాలన. గతంలో మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2014లో ఉన్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ఉంది. ఈ రోజునేమో కండ వేసుకుంటే మీకు అది వస్తుంది, కండ వేసుకుంటే మీకు ఇది వస్తుంది అని చెప్పేసి ఇష్టానుసారంగా డైరెక్ట్గా పబ్లిక్గానే మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే హడావుడి చేసి ప్రొక్లైన్ తీసుకొచ్చి రోడ్డు వేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేయటం, లేదంటే ఏదో ఒక హామీ ఇచ్చేసి పైప్ లైన్ వేసేస్తామని చెప్పి గవ్వ ఏదో 2 టిప్పర్లు అది ప్రొక్లైన్ పెట్టి తవ్వించడం, ఇట్లా రకరకాలుగా చేసి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. నియోజకవర్గంలో అయితే ఏకంగా ఇసుక మాఫియా పెరిగిపోయింది అనుకోండి. అదేవిధంగా చెరువులకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఫిక్స్డ్ రేట్లు పెట్టేసి మంత్రి జోగి రమేష్ ఇష్టానుసారంగా దోసుకున్నాడు. దానికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ నాయకులందరూ కూడా అదనంగా దానికి ఛార్జీలు వేసి రైతులకు సంబంధించినటువంటి ఎక్కువ రంగాన్ని అంతా కూడా లాస్లోకి తీసుకెళ్ళటం మనందరం కూడా చూసాం. ఇట్లా ప్రజలను దోచుకున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి వనరులనే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ప్రజలందరినీ కూడా దోచుకోవడం తప్ప ప్రజలకు ఏం చేయలేదు. కాబట్టి తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో రైతాంగ సమస్యలు లేకుండా రైతులు సుభిక్షంగా ఉండే విధంగా నేను ఎప్పుడు కూడా కృషి చేస్తాను. డ్రైన్లు పూడికి తీసి సకాలంలో నీళ్ళు అందించడం కానివ్వండి, సకాలంలో వాళ్ళకి గిట్టుబాటు ధర అంది డబ్బులు వేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమైనటువంటి అంశం తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి సురక్షితమైనటువంటి తాగునీరు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి, రోడ్లు కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ అయినటువంటి వాటిని కూడా రిపేర్ చేసి అవసరమైతే కొత్త వేయాల్సి వస్తే వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మరి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 3 కలిసి ఈ రోజున ఎలక్షన్కి వెళ్తా ఉన్నాం. తప్పకుండా గెలవటం ఖాయం. ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 పథకాలు, ఏదైతే మరి మహిళలకి 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి. పామరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, గతంలో నేను సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేస్తూ, అదేవిధంగా అంచెలంచెలుగా అన్ని విధాలుగా నేను డెవలప్ అయ్యి ఈ స్టేజ్ నుండి ఆ తర్వాత పేద ప్రజలకు పనిచేయాలి అనేటువంటి కుతూహలంతో రాజకీయాల్లోకి చేరటం, మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ నుండి డిసిసి వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేయటం, ఆ క్రమంలోనే నిడుమోలు నియోజకవర్గం డీలిమిటేషన్లో తీసివేయబడి నూజివేడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను డిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్తో ఇది ఇక్కడ తప్పు జరిగింది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకుని, ఇది వెంటనే సరిచేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ఇంకా ఇతరమైనటువంటి ఏరియాలో ఉన్నటువంటి అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా డెవలప్మెంట్ వేలో తప్పకుండా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే పాపులేషన్ అంతా కూడా ఎంత పాపులేషన్ ఉంది, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్కి ఉండవలసినటువంటి పాపులేషన్ ఉందా లేదా అనేటువంటి పూరా కంప్లీట్ రెవెన్యూ డివిజన్ నుండి ఇంకా అదర్ కనెక్టెడ్ డివిజన్స్ నుండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాపులేషన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఈ ప్రక్రియ నేను స్టార్ట్ చేయటం జరిగింది. అది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్తో డిస్ట్రిక్ట్ చేసి వాళ్ళు డిస్కస్ చేసి ఆ తర్వాత నేను వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రకారంగా ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసేటువంటి ప్రక్రియ, మేము చేయటం వీలు పడదు అనేటువంటిది డైరెక్ట్గా మీరు అక్కడే అప్రోచ్ అవ్వండి అనేటువంటి పరిస్థితులు చెప్పడం,
ఆ క్రమంలోనే ఢిల్లీకి రిప్రజెంట్ చేయటం, ఇక్కడ జరిగినటువంటి ప్రజలకు జరిగేటువంటి అన్యాయం, ప్రజలకు జరిగేటువంటి లోటుపాట్లు అన్నీ కూడా అంటే డెవలప్మెంట్ వైజ్ కానీ వాళ్ళని చైతన్యపరిచేటువంటి పరిస్థితుల్లో కానీ ఇక మొరాలిటీగా వాళ్ళని డెవలప్మెంట్ ఉన్నటువంటి పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి, వాళ్ళందరికీ కూడా మరి ఏరియా డెవలప్ అయితేనే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు డెవలప్ అయితేనే కానీ సమాజం డెవలప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. రెవెన్యూ నుండి మొత్తం కార్పొరేషన్స్ అన్ని జనాభా లెక్కలు, పురుషులు స్త్రీలు సమత్వం అందరూ కూడా ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాని మీద చూసి రాజ్యాంగపరంగా కూడా ఇది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకుని దీనిలో ఒక్క నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గానికి ఒక్క కాన్స్టిట్యున్సీ ఉండాలనేటువంటి నా ఉద్దేశం. ఆ ఇష్యూని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ చేసి ఇది ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి వెంటనే మీరు ఇక్కడ నుండి తీసేసినటువంటి నిడుమోడు కాన్స్టిట్యున్సీని తీసేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే నూజివీడు పెట్టారో ఆ నూజివీడు నుండి వెంటనే చేంజ్ చేసి ఈస్ట్ కృష్ణాలో సెంట్రల్ పోర్షన్ అయినటువంటి పామర్లను ఎస్సీ కాన్స్టిట్యున్సీగా చేయవలసిందిగా కోరాను. ఆ విధంగా కోరడం వల్ల దానికి సంబంధించినటువంటి డేటా కూడా అన్నీ కూడా సమపాళ్లలో ఎంతమంది ఎస్సీలు ఉండాలి, ఎంతమంది ట్రైబల్స్ ఉండాలి అనేటువంటి దాని మీద అన్ని డీటెయిల్తో సహా నేను రిప్రజెంటేషన్ వాళ్ళతో సబ్మిట్ చేసి వెళ్ళి అనేక సార్లు పర్సనల్గా డిప్యూటీ కమిషనరు అంటే డీలిమిటేషన్ కమిషనర్తో మాట్లాడి ఇవన్నీ కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు దరిదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒక ఎమ్మెల్యేని చూడాలి అని అంటే, ఎస్సీ ఎమ్మెల్యేని చూడాలని అంటే ఇది సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. ఎందుకనంటే ఇంకా ఎస్సీ ఎస్టీ పీపుల్స్ అప్పటికి ఇంకా చైతన్యవంతులుగా లేకపోతే ఒక ధైర్య సాహసాలతో ఒక ఎంపీని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎంపీని కానీ ఎమ్మెల్యే కానీ కలిసేటువంటి పరిస్థితులు ఈనాటికి కూడా రాలేదనేటువంటి పరిస్థితులు ఇంకా అదే పద్ధతుల్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఆ కార్యక్రమంలో నేను ఇవన్నీ కూడా ఆలోచించి ఈ తప్పకోకుండా దీన్ని ఈ కాన్స్టిట్యున్సీని నూజివీడు నుండి షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందనేటువంటిది గ్రహించి ఇలా నేను చేసేటువంటి ట్రయల్స్ అన్నీ కూడా ముమ్మరంగా మరి అనేక మార్లు కమిషన్ కలవడం, వాళ్ళకి ఏం కావాలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం అన్నీ కూడా చేసిన తర్వాత ఇది వాళ్ళు నిజమే నేను చెప్పినటువంటిది డాక్యుమెంటరీ ప్రూఫ్తో సహా నేను సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కొంత చలించి తర్వాత చివరి ఫైనల్ మీటింగ్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు కూడా నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి చూపించి ఇవన్నీ కూడా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్దుల్ మతీన్ అనే నేను ఇండియా కూటమి మరియు వామపక్షాలైనటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై పోటీ చేయుచున్నాను. బ్యాలెట్ పేపర్లో 1 నంబర్ బటన్ నొక్కమని అందరిని అభ్యర్థిస్తా ఉన్నా. అలాగే బందరు ఎంపీ అభ్యర్థిగా గొల్లు కృష్ణ గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. వారి యొక్క బ్యాలెట్లో కూడా 1వ నంబర్ నొక్కమని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నా. ఈ సందర్భంగా ఈ రోజున జరుగుతున్నటువంటి భారతదేశంలో ఎన్నికలు ఒక మతోన్మాదానికి మరియు లౌకికవాదానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ మతోన్మాదం మోడీ వెనుక ఉంటే లౌకికవాదం ఇండియా కూటమి వైపున ఉంది.
ఇందులో సిపిఎం సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి లౌకికవాదం మీద మేము పోటీ చేస్తున్నాం. మరి మోడీ గారికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు కానీ టీడీపీలో ఉన్నటువంటి వారు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం గత కొన్ని రోజులుగా చూసాం. అయినప్పటికీ రాష్ట్రంలో వచ్చేటప్పటికీ మరి వైఎస్ఆర్సీపీని టీడీపీని మోడీని వేరుగా చూస్తున్నటువంటి దురదృష్టకర ఘటన కూడా మనం చూసాం. ఈ సందర్భంగా అందరినీ ఒకటే అడుగుతున్నా, వారు టీడీపీకి మద్దతుదారులైనా సరే, వారు వైఎస్ఆర్సీపీకి వైసీపీకి మద్దతుదారులైనా సరే, ఇద్దరిని కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని అభ్యర్థిస్తా ఉన్నా. కారణం ఏంటంటే మోడీ వేరు మేము వేరు అని అనుకోమాకండి. మోడీ మరి గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేకమైనటువంటి నల్ల చట్టాలను పెట్టినప్పుడు తెలుగుదేశం మద్దతు ఇచ్చినటువంటి సందర్భం మర్చిపోతున్నారా అని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు మీరు మర్చిపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు నిశ్శబ్దంగా మీ యొక్క అంతరాత్మను అడగండి. మీరు చేసేటువంటి తప్పు అని నేను అనుకుంటా ఉన్నా, బహిరంగంగా చెప్తున్నా. ఎందుకంటే మోడీ చేసి ఉంటారు ప్రతి నల్ల చట్టానికి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బహిరంగంగా కేంద్రంలో పార్లమెంటుకు మోడీకి అనుకూలంగా ఓటు వేసినటువంటి మాట వాస్తవం కాదా? ఈ సందర్భంలో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీకి ఓటు వేసినా, వైసీపీకి ఓటు వేసినా, తెలుగుదేశానికి ఓటు వేసినా మీ ఓటు కమలానికి వేసినట్టే, నరేంద్ర మోడీ యొక్క నరహంతక పరిపాలనకు మీరు ఓటు వేసినట్టే. దయచేసి మీరు మీ ఓటుని వృధా చేసుకోమాకండి, వేస్ట్ చేసుకోమాకండి. మోడీ వేరుగా వీళ్ళు వేరుగా అనుకోమాకండి. ఓటు ఎటు వేసినా కానీ మోడీకే పడుతుంది. అందుకని లౌకికవాదానికి, సెక్యులరిజానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయండి అంటే మీరు తప్పకుండా లౌకికవాదులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మీరు ఓటు వేయమని ప్రార్థయపడుతూ అడుగుతా ఉన్నా. ఈ సందర్భంలో ఇంకో మాట చెప్తున్నా, ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నా మరి టీడీపీ కానీ వైసీపీ కానీ మోడీకి భయపడి మోడీకి నిలబెట్టి అడగలేకపోతున్నారు. నిలబెట్టి అడిగింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా రాజధాని కడతానని చెప్పి మోడీ మోసం చేస్తే రోజున వైసీపీకి ఓటు వేసినా అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినా, తెలుగుదేశానికి ఓటు వేసినా అంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసినా, దేనికి వేసినా ఆ ఓటు బీజేపీకే వెళుతుంది నేరుగా. కేంద్రంలో ఒకరి మీద ఒకరి ఆట నటిస్తూ ఉన్నారు. దేశంలో కేంద్రంలో వెళ్ళేటప్పటికి వీరిద్దరూ కూడా కలిసికట్టుగా చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీకే ఒత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి సందర్భంలో మరల చెప్తున్నా, ఫ్యాన్కి ఓటు వేసినా, సైకిల్కి ఓటు వేసినా ఆ ఓటు బీజేపీకే వెళుతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి బీజేపీని నిర్మూలన చేయాలని, మోడీకి కట్టడి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వారు, అంబేద్కర్ వాదులు కానీ గాంధీవాదులు కానీ, భారతదేశాన్ని లౌకిక దేశంలో చూడాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ని కూడా సైకిల్ని కూడా తరిమేసి హస్తం గుర్తుకి మాకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.